దరిద్రాన్ని వెంటేసుకొని తిరగడం అంటే ఇదే. ఎందుకు ఇలా అంటున్నానో మీరే చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు డే మినీ వ్లాగ్. ఎప్పటి నుంచో రీల్స్ ప్లాన్ చేస్తే ఈ రోజు కుదిరింది. మా ఫ్రెండ్ రైల్వే స్టేషన్ కి వచ్చాడంటే వాడిని పిక్ చేసుకుందాం అని చెప్పి అయితే స్టార్ట్ అయ్యారు. వాడితో పాటు ఒక తమ్ముడిని కెమెరామ్యాన్ గా అయితే తెచ్చుకున్నాం. రీల్ కి హ్యాండ్ కర్చీఫ్స్ కావాలని చెప్పి ఒక షాప్ దగ్గర ఆగి 2 హ్యాండ్ కర్చీఫ్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే అంత తారుమారు అయిపోయి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మరీ లొకేషన్ కి వస్తే లాస్ట్ కి పరిస్థితి ఇది. సరే ఈ లొకేషన్ కాదు ఇంకో లొకేషన్ చూద్దాం అని అయితే వెళ్తున్నాం. దరిద్రం మొదలైందనుకుంటే ఇది ఇంకో దరిద్రం. 2 హ్యాండ్ కర్చీఫ్స్ లో ఒక హ్యాండ్ కర్చీఫ్ అయితే పోగొట్టేశారంట. వెనక్కి వచ్చి మరి వేరే షాప్ కి వెళ్ళి ఇంకో హ్యాండ్ కర్చీఫ్ అయితే తీసుకున్నాం. సిటీ అవుట్స్కట్స్ కి అయితే వచ్చేసాం లొకేషన్ చూసుకుంటూ. ఈ లొకేషన్ కోసం చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి అడిగాక వీడియోస్ తీసుకోవడానికి అయితే అలో లేదన్నారు. ఇంకేం చేయలేక సిటీలోకి అయితే మళ్ళీ వచ్చేసాం. మా ఫ్రెండ్ ఒక లొకేషన్ చెప్తే ఆ లొకేషన్ కి అయితే వచ్చాం. ఈ లొకేషన్ ఎంత మంది తెలుసో కామెంట్ చేయండి. ఈ లొకేషన్ లో కూడా వీడియోస్ కి పర్మిషన్ లేదంట. ఇంకేం చేయలేక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. పైన ఎండ అయితే మండిపోతుంది. ఈ ఎండకి రీల్స్ తీసే మూడ్ లేక ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాం. ఈ పనుల్లో కనిపించలేదు. అదే టైం కి మావాడికి కూడా ట్రైన్ ఉందని చెప్పాడు. కానీ ట్రైన్ కి మాత్రం 5 minutes ఉంది. స్టేషన్ అంటే తెలుసుగా మన పరిస్థితి. ఫైనల్ గా దరిద్రంతో రోజు గడిచిపోయింది. మా వాడిని డ్రాప్ చేసి నేను కూడా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. మా దరిద్రం ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో దరిద్రంతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం.